श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। आदित्योर्को रविर्भानुर्भास्करस्य दिवाकरः मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शृण्मिहिरो रविः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै శ్రీగురవే నమః। 2024 మార్చి నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మకర రాశి ఫలితాలు. మకరస్యాన్ మృగోనగ్రహ ఆకో కేరస్య కద్యతే. మకర కుంభాలకి శని అధిపతి. ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పటికీ 6 సంవత్సరాల నుంచి ఏలినాటి శని జరుగుతోంది. ఈ ఏలినాటి శని వల్ల వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ. అనవసరమైన ఖర్చులు, వ్యాధులు, అనవసరమైన ఖర్చులు, చెప్పటానికి వీల్లేని బాకీలు, బతకడానికి కూడా చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఈ జాతకంలో కనపడుతోంది. అయితే ఈ రాశికి ధనస్సులో మకరంలో 5 సంవత్సరాలు, ఇప్పుడు కుంభంలోకి వచ్చి సంవత్సరం అయింది, 6 సంవత్సరాలు. అయితే 5 సంవత్సరాలు ధనస్సు మకరంలో బాగా కష్టపడ్డారు. కుంభంలోకి వచ్చేప్పటికల్లా ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు, కానీ ధనస్సులో మకరంలో బాగా అప్పులు చేసి ఉంటారు. ఈ అప్పులు తీర్చుకోవటం వల్ల కష్టపడుతున్నారు. అంతకుముందేమో ధనస్సులో మకరంలో శని ఉండగా అప్పు చేసి బాగా జలసాగా తిరిగి తిన్నారు. అప్పు చేసిన డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చాలా తేలిక, అప్పు తీర్చడం చాలా కష్టం. కాబట్టి ఈ అప్పులో ఎటువంటి బాధ లేదు, ఆనందంగా ఉంటుంది. కానీ తీర్చేటప్పుడే బాధగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కష్టం ఉంది, కానీ జమ కింద లెక్కేంది. ఆస్తి పోకుండా ఉన్న అప్పులు తీర్చుకుంటారు. ద్వితీయం ధనవాగ్విత్తం అన్నారు. మకర రాశికి ద్వితీయంలో శని ఉన్నాడు, ఇంకా సంవత్సరంన్నర ఉంటాడు. ఈ సంవత్సరంన్నర లోపల బాకీలను కూడా తీరుతాయి. అయితే ఈ ఏలినాటి శని స్వభావం ఏంటంటే ధనస్సులో, అంటే ఇప్పటికీ 3 సంవత్సరాలన్నర పూర్వంలో మీకు ఏదన్నా నష్టం జరిగి ఉంటే ఇప్పుడు పూర్తిగా లాభిస్తుంది. 3 సంవత్సరాలన్నరకు పూర్వంలో బాగా సంపాదించుంటే మాత్రం చివరికి పూర్తిగా నష్టం జరగటానికి బాగా అవకాశం ఉంది. ఈ మకర రాశి యొక్క సమస్య ఇది. ఈ రాశికి శుక్రుడు రాహువు తప్పితే ఏ గ్రహము బాగాలేదు. శుక్రుడు వల్ల మీరు ఏదైనా ఇల్లు ఆస్తి తాకట్టు పెట్టుంటే తాకట్టు తీరుతుంది. రాహు వల్ల మీరు ఇంతకుముందు ఎవరికన్నా ఇచ్చి డబ్బులు రావనుకున్నవి హామీలుండి బాకీలు కట్టి వాడు ఎగ్గొడితే వాడు దొరికి ఆ డబ్బులు మీకు వచ్చే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు దాదాపు ఇదివరకు 5 సంవత్సరాల మీద 6 సంవత్సరాల మీద ఇప్పుడు కొంచెం మంచి టైం రాకపోతుంది. అది కూడా కాక మే నెల నుంచి మే నెల 1వ తారీఖుకి గురువు పంచమానికి వస్తాడు. గురువు పంచమానికి వచ్చాడంటే మీకు చాలా బాగుంటుంది. పంచమంలో ఉన్న గురువు అన్ని సమస్యల్ని తీరుస్తాడు. కాబట్టి ఇప్పుడు కాస్త సంవత్సరంన్నర కష్టం, అంటే ఇదివరకు ఉన్నంత కష్టం మాత్రం కాదు. ఈ కష్టం బాకీ చేయటం వల్ల కష్టమే, కానీ అనవసరమైన ఖర్చులు లేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మీ జన్మలగ్న రీత్యా కూడా చూపించుకోండి. ఎందుకంటే పడ్డన్నాళ్ళు కష్టపడ్డారు, ఇక సుఖపడే రోజులు చాలా దగ్గరికి వచ్చినాయి. మీకు వచ్చే డబ్బులు నిలబడతాయి, వచ్చే డబ్బులు బాకీలు తీరుతాయి. బాగా శ్రమ పడతారు, కానీ ఎందుకంటే మన దగ్గర డబ్బులన్నీ తీసుకెళ్ళి బంగారం కొన్నామనుకోండి, అది నష్టం కింద లెక్కేసుకుంటామా, జమ కింద లెక్కేసుకుంటాం. అన్నిటికంటే ఆస్తి కానీ బంగారం కానీ కొంటే ఉన్న రోజు మీద రేటు పెరిగేది తప్పితే లాభించేదే కానీ నష్టం వచ్చేది కాదు. ఇప్పుడు మీకు లాభించేటువంటి సమయం. ఈ లాభించే టైంలో కొన్ని గ్రహాలు బాగాలేవు. కుజుడు, శని, రవి, బుధుడు, గురువు, కేతువు, మరి 6 గ్రహాలు బాగాలేవు. ఈ 6 గ్రహాలకి శాంతి చేసుకోవాలి. అయితే జన్మలగ్న రీత్యా ఈ గ్రహాలు బాగుండి ఉండవచ్చు. సరిగ్గా ఏం చేయాలి అనే దానికి మీరు పూర్తిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతకం చూసిన తర్వాత
అప్పుడు ఏది మంచి ఏది చెడని తేలుతుంది. ఎందుకంటే ఇది గోచారం. 25 వంతులే జరిగేది. దీని మీద నేను చెప్పేది జన్మలగ్న రీత్యా 75 వంతులు జరుగుతుంది. కాబట్టి రెండు కలిపి చూసుకోవాలి. కాబట్టి ఇట్లా కనుక మీరు చేస్తే మీకు ఈ సమస్య కూడా ఉండదు, అన్ని విధాలా బాగుంటుంది. పైన ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ప్రతిరోజు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళండి, శివాలయంలో శివుడికి ప్రదక్షిణ చేయండి. శనికి ప్రత్యేకించి నువ్వుల నూనె, నల్ల నువ్వులు, బెల్లం ముక్క, నల్లగుడ్డ ఆ శనికి సమర్పించండి. శనిని పూజించే వాళ్ళని శని ఎప్పుడూ ఏమీ చేయడు, మేలే చేస్తాడు. కాబట్టి ఈశ్వరుడు శనీశ్వరుడు, పరమేశ్వరుడు శనీశ్వరుడు వీళ్ళిద్దరు కూడా ఐశ్వర్యాన్ని ఇచ్చేవాళ్ళే, ఐశ్వర్యాన్ని పోగొట్టేవాళ్ళు కాదు. వాళ్ళని పూజిస్తే ఎప్పుడు కూడా మేలే జరుగుతుంది. కర్ర తీసుకొని తలకాయ బాగొట్టడానికి వచ్చేవాడికి అయ్యా దండం పెడతానయ్యా, నన్ను కొట్టబాకవయ్యా, నా పిల్ల జల్లా ఉన్నారయ్యా, నన్ను రక్షించయ్యా అని కనుక దండం పెడితే వాడు మాత్రం తలకాయ పగలగొట్టలేడు. కాబట్టి చెడు టైంలో కూడా ఆ దేవుణ్ణి కనుక మీరు పూజిస్తే శనీశ్వరుడు ఎప్పుడూ మిమ్మల్ని కరుణిస్తాడు, మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తాడు. మీకు ఎటువంటి సమస్య ఉండదు, మీరు అన్ని విధాలు కూడా బాగుంటారు. కాబట్టి మీరు ఈ రాశి వాళ్ళకి గ్రహాలకి శాంతే కాకుండా మీ జాతక రీత్యా తారీఖు, నెల, సంవత్సరం టైము ద్వారా కానీ మీ అరిచేతుల ద్వారా సాముద్రికం ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా మీరు ప్రవర్తించండి. ఇక్కడి నుంచి చాలా మంచి టైము, మంచి రోజులు చెబుతున్నా. ఈ మంచి రోజుల్లో మంచిగా మనం ప్రవర్తిస్తే అన్ని రకాలు కూడా బాగుంటుంది. కాబట్టి చెప్పింది బాగా అర్థం చేసుకోండి. శుభం.